మాటలు కోటలు దాటుతాయి. కబ్జాకోరులు ఎవరైనా వదలం, చెరువులు నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీస్తారట. వామ్ము, అందరు ఆ తోడుకలు ఎప్పుడు రేవంత్ రెడ్డి తీస్తాడేమో అని చెప్పి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలేరు నాయన, నువ్వు తోడుకలు తీస్తావని. వారి వీపులకు సున్నం పెట్టే బాధ్యత హైడ్రాది. ఆయన సున్నం పెడుతుండు జనానికి. సున్నము రియల్ ఎస్టేట్ మాఫియాకి పెడతలేడు రంగనాథ్ రేవంత్ రెడ్డి, సున్నం జనాలకి పెడుతున్నాడు. సున్నము తెలంగాణ ప్రజలకు పెడుతున్నాడు సున్నం. పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాది లెక్క తెలుసరాదు, 10 ఎకరాలు. మేము మీకు మొత్తం డాక్యుమెంట్స్తో సహా ఎవిడెన్స్తో సహా మీ ముందు ఉన్నది కదా. పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాది జర ముందు పెట్టరాదు, దాన్ని ఒక్కటి తేల్చరాదు. మేము ఇంతవరకు కొన్ని దాదాపు ఒక 30-40 చెరువులకు సంబంధించిన డేటాని పబ్లిక్ డొమైన్లో పెట్టినాం, దాని సంగతి ఏదో తేల్చరాదు. మూసాపేట్లో మైసమ్మకుంట చెరువు కబ్జా వాసవి, కోమటికుంట చెరువు కబ్జా వాసవి, ఇన్కార్ కంపెనీ వాడు టీజీఐసి భూములు కబ్జా పెట్టి ఆడ సాకి చెరువు పటాన్ చెరువుది కబ్జా, అమీన్పూర్లో ఉన్న చెరువులు అదిత్రి అనే కంపెనీ వాడు డౌన్ స్ట్రీమ్ను మొత్తం కబ్జా చేసిండు, దాని మీద అది చేయరాదు. అవంతిక అని ఇంకొక కంపెనీ చెరువు కబ్జా, దాదాపు ఒక 200-300 వందల కాలనీలు మునిగిపోతున్నాయి అవతల, దానివల్ల వాడు చెరువునే డైవర్ట్ చేసిండు, దాని మీద పెట్టరాదు. అర్బన్ రైజ్ అని ఇంకొక కంపెనీ ఉంది. అరే మరి ఇవన్నీ ఏమైపోయినాయి? తోడుకలు తీస్తా అంటేవిగా, ఎక్కడ తోడుకలు ఎక్కడి కథ చెప్పుడేనా? ఏమైనా చేతలలో ఏమైనా ఉందా? కూలగొట్టమంటే పేదోడిల్లు మాత్రం అసలు ఏ మాత్రం తేడా లేకుండా కూలగొడతావు. ఆ ఇళ్లను మొత్తం ఒక గాజా ఇరాన్ అమెరికా యుద్ధంలాగా చేసి పడేస్తావు వాటిని. వెలుగు మాట్లాడ చూలే పాపం ఎన్నో ఒక తన ఈఎంఐల ద్వారా ఎక్కడో దగ్గర బ్యాంకు లోన్లు తెచ్చుకొని కట్టుకున్న విల్లాలు పోయి కూలగొట్టొచ్చారు కదా హైడ్రా వచ్చిన కొత్తలల్లా. పాపం వాళ్ళ పరిస్థితి ఘోరం. 90 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఏదో డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐల ద్వారా తెస్తే మొత్తం నేలమట్టం చేసి పడేసింది వాళ్ళే. మరి ఇవన్నీ ఎప్పుడు సున్నం పెడతావు వాళ్ళకి? ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలన్నింటికి ఎప్పుడు సున్నం పెడతావు? వాడు ఫినిక్స్ అనే కంపెనీ వాడు నార్సింగ్ 2 అనే చెరువు మొత్తాన్నే కబ్జా చేసి పడేసిండు. చెరువు సెంటర్లో 45 ఫ్లోర్ల కమర్షియల్ బిల్డింగ్ కట్టిండు. మరి దాన్ని ఏం చేద్దాం? మరి ఆయనకి ఎప్పుడు సున్నం పెడుతుంది నీ హైడ్రా? ఆయన తోడుకలు ఎప్పుడు తీస్తావు? ఎవరు అడ్డం పడ్డా ఫ్యూచర్ సిటీ కడతా, వచ్చేసారి సిద్దిపేటలో గెలిస్తే కదా రద్దు చేసేది. వన మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. బస్తీలు కాలనీలు మునగడానికి కబ్జాలే కారణం. కబ్జాలు చేసేవారు ఎంతవారైనా ఈ ప్రభుత్వం వదలదు. ఎవడైనా సరే చెరువులు కుంటలు నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి వీపులకు సున్నం పెట్టే బాధ్యత హైడ్రా తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయన సంచులు జరుపుతున్నాడు. సంచులు సరిపోతలేవాటి ఎడబెట్టాలను. బస్తీలు కాలనీలు మునిగేందుకు కారణమైన కబ్జాదారుల కోరలు పీకాలని హైడ్రా తీసుకొచ్చిన దాన్ని భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గుర్రంగూడ ఎకో పార్క్లో ప్రారంభించారు. ఇప్పుడు అదే ఎల్బీ నగర్కి పోదాం, అక్కడున్న కబ్జాలు తీద్దాం. అదే ఎల్బీ నగర్లో ఉన్న చెరువుల సంగతి తెలుసారా? అది వేరేదాకా ఏడుదాకా ఎందుకు ఈ మాటలు, పనికిమాలిన మాటలు, ఈ డ్రామాలు, అంత పెద్ద మైక్ దొరికింది కానీ వాగుడు తప్పే ఉంది. ఏం తేడా ఉంది? పోయిన గవర్నమెంట్ వాళ్ళకి నీకేం తేడా ఉన్నది? ఏమన్నాడు? ఒక్కొక్కటి ఫామ్ హౌజ్ల వాళ్ళు బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు నల్గొండలో ఉన్న జనం పొలాలకు పోవాలనా, మా ఇళ్ళకి రావాలనా, అవి తాగాలనా? ఇన్ని మాటలు మాట్లాడి ఒక్క ఫామ్ హౌస్ అన్న టచ్ చేసినవా? ఒక్కటన్నా? అందరు ఫామ్ హౌస్లు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని, అన్ని లీడర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆడ. మరి ఒక్కటి ఫామ్ హౌస్ అన్న టచ్ చేసినవా? ఒక్కని ఫామ్ హౌస్ నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళని ఆపే ప్రయత్నం చేసినావా? పోనీ కూలగొట్టుడు తర్వాత దాని మీద చర్యల తర్వాత వాడి బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు అడ్డుకునే ప్రయత్నం అన్నా చేసినావా? ఎందుకు మాట్లాడతావు ఈ మాటలన్నీ? మేము మొన్న ఎంత ఘోరం అంటే వీళ్ళది, ఇంకా మన కోడి చెరువుకు సంబంధించింది కూడా సేమ్ 10 ఎకరాల చెరువు కబ్జా, దాని మీద ఇంతవరకు అతిగతి లేదు. లాస్ట్ టైము మీరు అందరు తెలిసే ఉంటుంది మీకు, దాని మీద మాట్లాడాలి కానీ సమయం దొరకట్లేదు. ఐడిపిఎల్ భూములకు సంబంధించి ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి భూములు అవి.
అక్కడ ఒక ఇండస్ట్రీస్ కోసం తీసుకొచ్చినటువంటి భూములు అవి. అది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 400 ఎకరాలకు సంబంధించిన భూమి అది. 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా పరం అయిపోయింది. ఈ ఐడిపిఎల్ భూముల మీద చాలామంది ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన ఎవరు? మాధవరం కృష్ణారావు, కుక్కట్పల్లి ఎమ్మెల్యే. చాలా పెద్దగా మాట్లాడిండు. మరి ఇంతవరకు సప్పుడు లేదు, మరి ఏమైందో తెలియదు. ఈ టేకాంశ అనే కంపెనీ దీంట్లో కవిత పాత్ర ఉంది అని మాధవరం కృష్ణారావు కవితను ఆ రోజు టార్గెట్ చేసిండు. కవిత ఏదో ప్రెస్ మీట్ పెట్టి అట్ట కాదు ఇటు కాదు అని చెప్పి అది మాయని ఆమె కథం పట్టించింది. ఈయన మాట్లాడతలేదు, ఆయన మాట్లాడతలేడు. అయితే మనం ఏం చేసినాం, దీని మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగిన, అసలు ఏంది ఇది కథ వ్యవహారం అంటే, ఈ దొంగల అధికారులు ఫైలే మాయం చేసి పడేసారు. ఇప్పుడు పోతే ఏమంటే తెలుసా, మీ ఫైల్ దొరకలేదు సార్, ఏడుందో ఆడుంది, ఏమైనా అంటే ఆయన పేరు చెప్తుంది, ఏమైనా అంటే ఆమె పేరు చెప్తున్నాడు. మొత్తాన్ని ఫైలే మాయం చేసినాడు. ఫైల్ ఎవడు మాయం చేసింది? ఇది ఆ ఐడిపిఎల్ భూముల్లో A2A స్పేసెస్ పేరుతో ఓ పెద్ద మనిషి బిల్డింగ్లు కడుతున్నాడు పెద్ద ఎత్తున. మొత్తం కబ్జానే ఇది. మనం ఆ లొకేషన్ కూడా వెళ్ళినాం గతంలో. ఇగో ఈ పెద్ద మనిషి ఆ భూములను చెరబట్టిండు. ఐడిపిఎల్ భూమిని కబ్జా చేసి నిర్మిస్తున్న క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ అటిన సచ్చిదానందరావు. ఈ సచ్చిదానందరావు మొత్తం మనం పెట్టిన కంప్లైంట్ కాపీసు ఆర్టీఐ సమాచారం వాళ్ళు ఇవ్వకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఏకంగా ఫైల్లే మరి ఏ రాత్రిపూట పోయి ఎత్తుకొచ్చిండో ఆ ఫైల్ మాయం చేసి పడేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ఏమనాలా? ఆడనేమో తోడుకలు తీస్తా అంటుంటివి. ఎవరు తోడుకలు? మీకు ఇప్పుడు ఈయన తోడుకలది ఎప్పుడు తీస్తావు? ఉత్త పుణ్యానికి వచ్చిన భూమిలో వేల కోట్ల బిజినెస్ చేసి వేల కోట్ల రూపాయలు దోసుక తింటున్నారు దుర్మార్గులు. అది చాలా క్లియర్గా ఐడిపిఎల్ భూమి అని కనబడుతున్నది. ఇప్పుడు అది ఈ సర్వే నెంబర్ ఎక్కడ? 27 and 28 అనే సర్వే నెంబర్స్. ఇది ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. ఒకవైపునేమో కూకట్పల్లి మండలం వస్తుంది, ఇంకొక వైపున బాల్నగర్ మండలం వస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి భూమి ఇది ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. ఆ బాలనగర్కి సంబంధించిన ఓవర్లాప్ అయినప్పుడు ఆ బాలనగర్ దాంట్లో ఉన్నదాన్ని డిలీట్ చేసి ఇప్పుడు కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి భూమి ఉన్నది, దాని పరిధిలో ఉన్నది. ఈయన కడుతున్నది 210/4 సర్వే నెంబర్లో ఈయన కబ్జా చేసి కడుతున్నాడు. ఇది మనం చాలా ఆధారాలతో సహా దీన్ని మనం ముందు పెట్టినాం. ఖాతా నెంబర్ 160 మొత్తం రికార్డ్స్ మొత్తం ట్యాంపర్ చేసిండు. ఖాతా నెంబర్ 160 మొత్తం సింథటిక్ ఫ్యాక్టరీ పేరుతో ఉంది అనడానికి ఆధారం. అక్రమంగా పేర్లు నమోదు చేసుకున్న కబ్జా కొల్లిగా ఇట్లా ఎంటర్ అయిపోయారు. ఖాతా నెంబర్ 160 సింథటిక్ ఫ్యాక్టరీ ఐడిపిఎల్ ల్యాండ్. ఇది 210/3. 210/4 కూడా సేమ్ సింథటిక్ ఫ్యాక్టరీ ఐడిపిఎల్. 210/1 సేమ్. మొత్తం రికార్డ్స్ ట్యాంపర్ చేసి పడేసారు. సర్వే నెంబర్ 210/4లో ప్రభుత్వ భూమిలో చేస్తున్న నిర్మాణం ఇగో ఇది. చెప్పే సర్వే నెంబర్లు ఒకటి, చూయించేది ఒకటి, చేసేది మాత్రం ఇంకో దాంట్లో. ఇది ఇగో ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్ 210/2, 210/3లు లేవని స్పష్టం చేస్తున్న మాస్టర్ ప్లాన్. అసలు ఈ సర్వే నెంబర్లే లేవు. ఎట్లా మారింది మరి? ఇది ఇంత పెద్ద వెంచర్ కడుతున్నాడు హోమ్ల్యాండ్ పేరుతో, A2A హోమ్ల్యాండ్ పేరుతో. 210/3లో కడితే 210/4 ఇండ్ల స్థలం అని పెట్టారు. మరి వెనక ఇండ్లు ఎక్కడ ఒక్కటి కూడా లేదు. కట్టేది మాత్రం 210/4లో. కాబట్టి రికార్డ్స్ ట్యాంపర్ చేసి మార్చేశారు. ఎవిడెన్స్ని కండ్ల ముందే కనబడుతున్నది. కబ్జా చేసి నిర్మిస్తున్న స్థలం 210/4 కాబట్టే గత పోర్టల్ ధరణి రికార్డులో పట్టాగా మార్చారు అనడానికి ఆధారం. ఇది మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కాపీని మొత్తం ఈ వ్యవహారం మొత్తాన్ని మాయం చేసి పడేసారు. ఇప్పుడు ఇది లేదంటున్నారు. అడిగిపోతే డాక్యుమెంట్ ఇది ఫైల్ మాయమైంది సార్ అంటున్నారు. మరి ఎవడు మాయం చేసిండు? దొంగ అధికారులే మాయం చేశారు. మరి ఎవడు దీని మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఆయన తోడుకలు తీస్తా అంటున్నా ముఖ్యమంత్రి. ఎవడైతే కబ్జా కోరున్నాడో తోడుకలు తీసి, మరి ఆనందరావు తోడుకలు తీరి ఈ లీడర్లు అంతా ఎటుపోయారు? ఒకసారి నేను మాధవరం కృష్ణారావు కాల్ చేద్దాం. వాస్తవాలు ఏంటో చూద్దాం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో చేర్చిన పిల్లల తల్లిదండ్రులకు రాజకీయ ప్రవేశం కలిగించాలి. అప్పుడు అందరం బాగు. హలో సార్, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా సార్. లైవ్ లో ఉన్నారు మీరు. చిన్న ఫోన్ ఇన్ కోసం ఫోన్ చేసిన. మీటింగ్ నడుస్తుందన్నమాట. అది ఏం లేదు, ఐడిపిఎల్ భూముల మీద మరి యుద్ధం చేస్తే మధ్యలో ఆగిపోయింది, ఏమైందని. యుద్ధం చేయకపోతే మేము ఏం చేయకపోతే ఆగింది. అది మేము చేపట్టుగా కాపాడగలేదు. మరి ఎడా ఇప్పుడు ఆయన వెంచర్ నడుస్తూనే ఉంది కదా, హోమ్ ల్యాండ్ A2A స్పేసెస్ ది. అది పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు 210/4 సర్వే నెంబర్ పేరుతోని కడుతున్నారు. రాజ్యం ఉంది, అలా రాజ్యం ఉంది, అలా కాంగ్రెస్ రాజ్యం ఉంది, కడుతున్నారు. పోరాడితే కలెక్టర్ ఇస్తే, ఎంఆర్ఓ ఇస్తే, కోర్టులో వేస్తే, కోర్టులో కూడా పిటిషన్ వేస్తే, అన్ని చేస్తే, కోర్టులో కూడా ఇంక్లూడ్ అయితే ఇంకేం చేయాలి. ఇప్పుడు మేము RTI కంప్లైంట్ ఇస్తే మా ఫైల్ మాయమైంది అంటారు అధికారులు కూడా. నా దగ్గర తీసుకెళ్ళండి, అన్నున్నాయి దానికి సంబంధించిన. మన దగ్గర ఎవిడెన్స్ లేక కాదు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన కాపీ మాయమైందని RTI ఇన్ఫర్మేషన్ అడిగితే మాయమైందని అంటే ఎట్లా అధికారులు కూడా మాయమైందని చెప్తున్నారు. దొంగలు. మరి మీరు గ్రౌండ్ లో దిగాలి కదా, మీరు గ్రౌండ్ లో దిగి ఫైట్ చేయాలి కదా. దిగబడికనే కదా నా మీద 4,000 కోట్ల రూపాయలు కుంభకోణమని రాశారు. నేను అనపటికనే కదా నా మీద ఉల్టా రాశారు. మరి నిరూపించాలి కదా, ఏదైనా అవినీతి ఆరోపణలు చేసినప్పుడు గవర్నమెంట్ నిరూపించాలి కదా. మీరు కూడా సైలెంట్ అయ్యారు అంటున్నారు, మీరు కూడా ఏం మాట్లాడతలేరు. నేనేం సైలెంట్ అయినా వరి అన్ని విలేకరించుకోతే, నిన్ను తీసుకోపోతే మొత్తం అన్ని విలేకరించుకోతే. ఏటీవీలో టీవీ తప్ప ఏటీవీలో వేసిరండి. ఒకటి చెప్పు, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, నువ్వు ఒక్కరు వచ్చినావు వేసిపోయినావు, ఇంకొకరు వచ్చిరా? మరి ఎట్లా? మరి ఇప్పుడు వదిలేసుకోవాల్సిందేనా? సచ్చిదానందరావు ఆయన కడతాడు, ఆయన అమ్మేసుకుంటాడు, ఆయన సొమ్ము చేసుకుంటాడు. సచ్చిదానందరావుడో వీళ్ళోడో నేను చెప్పినప్పటికీ బయటకు వచ్చింది. అప్పటిదాకా ఎవరు తెలియదు కదా, అది నేనే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఇచ్చిన తర్వాతనే అందరు విలేకరులు వచ్చి చూసిరు, వేసిరు, వెళ్ళిపోయారు కథ. ఇప్పుడు వాట్ నెక్స్ట్ సార్? మొన్న మీటింగ్ లో, జిల్లా మీటింగ్ లో కూడా గట్టి అడిగిన కలెక్టర్ అందరి సమక్షంలో. ఏం చేయాలి, వాళ్ళు వరి లోపలికి పోతే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు లోపల కూడా పోవడానికి లేదా? రాయిస్తలే కదా పోలీసు వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చేయాలనే కాడికి వచ్చిన పరిస్థితి. మేము ఏం చేయాలి, పోలీసులు రాణిస్తలేరు, ఏం చేయాలి? మరి అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, అది IDPL భూమి కదా, ఇండస్ట్రీస్ రావాల్సిన భూమి కదా. అదే భూమిలో ఒక స్కూల్ కట్టండి, హాస్పిటల్ కట్టండి, లేదా ఒక పరిశ్రమ కట్టండి, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. వాడు మొత్తం టవర్ల మీద టవర్లు వేసి వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. జనాలు అనవసరం కొనకండి అందులోకి వెళ్ళి. ఏం దారుణం అసలు ఇది. మళ్ళా మాటలు మాత్రం కబ్జా కోరులు ఎవరైనా వదలం, తోడుకలు తీస్తాం, పేగులు మెడలు వేసుకుంటాం,